ప్రభు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినపు వేకుజాము ప్రార్థనకి సమయమైనది గనక ఉదయకాల వేళలో మరి 1 గంట దేవుని మాటలు అందించి కొన్ని నిమిషాల కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ లైవ్ కార్యక్రమానికి ప్రభునామమున మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకొని ఈ వేకుజాము ప్రార్థనను ప్రారంభించుకుందాం. కృపగలిగిన మా తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, మీ కొందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. అల్పులమ యోగ్యులమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మరొక దినాన్ని మీరు మాకు అనుగ్రహించారయ్యా. ఈ దినాన వేకుజామున ప్రభా నీ సన్నిధిలో కొద్ది మాటలు ధ్యానం చేసుకొని కొన్ని అంశాల కొరకు ప్రార్థన చేయటానికి మీరు సమయాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. ఈ గంట ప్రార్థనకి ప్రభా లైవ్లో అనేక మంది బిడ్డల్ని సిద్ధపరచండి, నడిపించండి, తోడుకొని రండి నాయన. ఏకీవిస్తున్న ప్రతి బిడ్డకి, కుటుంబానికి దీవెన ఆశీర్వాదాలు కలుగచేయండి. చూడబోతున్న వారికి కూడా మీ దీవెన ఆశీర్వాదాలు మెండుగా కలుగచేయమని అయ్యానైనా ప్రభా ఈ వేకుజాము ప్రార్థనలో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు జరిగించి సహాయం చేయమని మా ప్రభుని యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించేది వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధిలో కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని మాటలు, కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. 2వ సమూయేలు గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనము నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయి అని ఒకడుండగా వారు అతనిని దావీదు నొద్దకు పిలువనంపిరి. రాజు, సీబావు నీవే కదా అని అడగగా అతడు, నీ దాసుడనైన నేనే సీబాను అనెను. రాజు యెహోవాకు దయచూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనానొకడు శేషించి ఉన్నాడా అని అతనిని అడగక సీబా అంటున్నాడు, యోనాతానుకు కుంటివాడు కల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేసెను. యోనాతాను కుటుంబం కొరకు యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడుగుతున్నాడు. యోనాతాను దావీదు మంచి స్నేహితులు. యోనాతాను దావీదు మంచి స్నేహితులుగా ఉండటం ద్వారా వారి హృదయాలు కూడా పాలు నీళ్ళ వల్లే కలిసిపోయినాయి. మరి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఆ మాటలు రాయబడి ఉన్నాయి. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనం. దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. యోనాతాను దావీదు మంచి స్నేహితులు. యోనాతాను దావీదుతో మాట్లాడుట చాలించిన తరువాత అతని యందు ఇష్టము కలిగెను. మరి యోనాతాను దావీదంటే ఇష్టముగా మరి కలిగను కాబట్టి మరి బాగా ప్రేమించాడు, స్నేహితుడిగా ఉన్నాడు. మరి ఆ రీతిగా వాళ్ళిద్దరూ స్నేహము ముందుకు వెళ్తూ ఉంది. అన్ని విషయాల్లో దావీదుకి సహాయపడుతూ సహాయం చేస్తూ ఉన్నాడు. మరి దావీదుకి ఏ రకంగా ఉపయోగపడ్డాడనంటే తన తండ్రి దగ్గర నుంచి దావీదుని అనేక మారులు యోనాతాను కాపాడాడు, రక్షించాడు. ప్రాణం మీదకి వస్తున్న సమయాల్లో కూడా తనని తప్పించి రక్షించి సురక్షితమైనటువంటి మరి స్థలాల్లో మరి దావీదుని ఉంచినట్లుగా యోనాతాను విషయంలో మనము ఈ సమూయేలు గ్రంథంలో మనం చూసుకోవచ్చు. మరి యోనాతానుకి మరి దావీదుకి అటువంటి కష్టాన్ని ఎందుకు మరి కలగ చేస్తున్నాడంటే సౌలు కుమారుడు యోనాతాను. సౌలుకి అల్లుడుగా ఉంటున్నటువంటి వ్యక్తి దావీదు యుద్ధం చేయటానికి వచ్చినప్పుడు గొలియాతు మీద జయాన్ని పొందుకొని వస్తున్నటువంటి సమయంలో మంచి విజయాన్ని పొందుకున్నాడు దావీదు. విజయాన్ని పొందుకొని వచ్చిన తరువాత
అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనములో మనం చూసినట్లయితే, ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిది. దేవుని సన్నిధిలో మరి దావీదుకేమో 10,000 కొలది, సౌలుకేమో 1000 కొలది అన్నట్లుగా తక్కువగా సౌలుని మరి ఆ ప్రజలు చూడటం తట్టుకోలేకపోయాడు. ఆనాటి నుండి దావీదు మీద విషపు చూపు చూపించాడు. మరి యుద్ధంలో జయాన్ని పొందుతున్న వారి కుమార్తెనిచ్చి వివాహం చేస్తానన్న ఇష్టముతోనే దావీదుని చేర్చుకోవటం, మరి దావీదు అంతకంతకు వర్ధిల్లుతున్నాడని, మరి దావీదు ఇదిగా అందరితో కొనియాడబడుతున్నాడని ఆ దినము నుండి విషపు చూపు సౌలు చూడటం మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఇక్కడ రాయబడి అనేది 9వ వచనములో, 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 9వ వచనములో, కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. దేవుని సన్నిధిలో మరి ఆ రీతిగా విషపు చూపు నిలపటం ద్వారా మరి దావీదుని ఏ రీతిగా అయినా ఇక్కడ ఈ రాజ్యంలో నుంచి, నా దగ్గర నుంచి ఈ మరి ప్రక్కకి నెట్టివేయాలి, హతమార్చాలని చెప్పి మరి సౌలు అనుకుంటూ ఉంటాడు. దురాత్మ వచ్చినప్పుడల్లా దావీదుని హతం చేయటానికి ముందుకు వస్తూ ఉన్నాడు. యోనాతాను మరి దావీదుకు తోడుగా ఉండి దావీదుని రక్షిస్తూ ఉన్నాడు. దావీదు కూడా మంచి సుబుద్ధి కలిగినటువంటి వాడిగా, మరి నేర్పరిగా దేవుని తోడు అతనికి ఉండటం వల్ల దావీదు మరి ఆ రీతిగా ఆయుష్ను ఆరోగ్యాన్ని పొందుకుంటూ ఉంటాడు. సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే, మరి దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపక యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగిలిన సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూచి మరీ అధికంగా అతనికి భయపడెను. దేవుని సన్నిధిలో మరి దావీదు సుబుద్ధి కలిగి ఉండటం ద్వారా దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడని మరి కనుగొనటం ద్వారా సౌలు బాగా భయపడ్డాడంట. ఇక్కడ యోనాతాను కుమారుడి కోసం మరి సౌలు కుటుంబంలో శేషించిన వారు ఎవరైనా ఉన్నారా అని చెప్పి కనుగొనటానికి యోనాతాను తన జీవితంలో అనేకమైన మేలు చేశాడు. తను బ్రతికినంత కాలంలో మరి తండ్రి పక్షాన కాకుండా దావీదు పక్షాన దావీదుని దేవుడు కోరుకున్నాడని, దావీదుని దేవుడు అభిషేకించాడని, దావీదుని మరి దావీదు ద్వారా తన రాజ్యంలో తన ఇంటి వారు గొప్ప ఆధిక్యత కలిగిందని యోనాతాను మరి విషయాన్ని బట్టి మరి దావీదును అనేక రీతులుగా మరి కాపాడుతూ వచ్చాడు. వారిద్దరూ మరి వక్రగా ఉన్నట్లుగా వారు వారిరువురు ప్రేమ కలిగినటువంటి వారుగా ఉన్నారు. మరి అలాగే వారిద్దరు చనిపోవటం ద్వారా ఆ యుద్ధ కాలాల్లో, యుద్ధ సమయాలలో ఇరుగురు సౌలు యోనాతాను మరణించటం మన దేవుని వాక్యంలో చూస్తూ ఉంటాం. మరణించిన తర్వాత దావీదు అంటున్నాడంట, యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడుగుతున్నాడంట. యోనాతాను చేసిన ఉపకారానికి, మేలుకు బదులుగా మరలా ఉపకారం చేయటానికి మనము కూడా మేలు పొందుకున్న తర్వాత మర్చిపోకుండా ఇతరులకి మేలు పొందుకున్న వారికి ఉపకారం చేసే వారంగా ఉండాలి. మరి వారు ఉన్న వారి జీవితాలలో వారి బిడ్డల తర్వాత కాలంలోనైనా వారికి మనము బ్రతికి ఉంటే, దేవుడు ఆయుష్ ఇస్తే తప్పకుండా మనము వారికి మేలు చేసే వారంగా ఉండాలి. దావీదుకి అటువంటి బుద్ధి ఉంది, ఉపకార బుద్ధి ఉంది, మేలు చేసే బుద్ధి ఉంది. మేలు పొందుకున్న తర్వాత మర్చిపోకుండా దాన్ని జ్ఞాపకం చేసుకునే బుద్ధి ఉంది. అనేక మందికి మరి మేలు పొందుకున్న తర్వాత ఆ మేలును మర్చిపోయే వారిని చూస్తూ ఉంటాం. మనుషులు బ్రతికి ఉంటారే, ఎదురుగా ఉన్నా మేలు చేసిన వారు ఎదురుగా ఉన్నా వారికి మేలు చేయక కీడు తలపెట్టేవారు అనేక మంది ఉంటారు. కానీ దావీదు మరి దేవునికి హృదయానుసారుడండి, దేవునికి ఇష్టమైన బిడ్డ, సుబుద్ధి కలిగి నడుచుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా సరే మరి సుబుద్ధి కలిగి నడుచుకోవటం ద్వారా మరి దావీదును వర్ధిల్ల చేశాడు. అందరికీ ఎక్కడికి పంపించినా సరే దావీదు అందరికి అనుకూలుడుగా ఉండేవాడంట. పంపిన చోటల్లా పని సుబుద్ధి కలిగి పని పూర్తి చేసుకొని వచ్చేవాడంట. అన్ని విషయాల్లో దావీదుకు తోడుగా ఉన్నాడు. ఎందుకనంటే దావీదు ఉపకార బుద్ధి కలిగినటువంటి వ్యక్తి, మేలు చేసిన వారిని మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకునే వ్యక్తి. కాబట్టి దావీదు ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో 2వ సమూయేలు గ్రంథము
9వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చూసుకున్నట్లయితే యోనాతాను కుటుంబం కోసం విచారణ చేస్తున్నాడు, వెతుకుతూ ఉన్నాడు. ఏమనంటే యోనాతానుని బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదుని అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడకు సీబాయి అని ఒకడు ఉన్నాడయ్యా అనంటే అతను దావీదుని వద్దకి పిలువనంపించినప్పుడు రాజు దగ్గరికి సీబాయి వచ్చి, నీ సీబాయి నీవే కదా అని అడగా, అతడు నీ దాసుడైన నేనే సీబానను మరి అన్నప్పుడు రాజు అంటున్నాడు, దావీదు అంటున్నాడు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతడు అడగగా, యోనాతానుని బట్టి యోనాతాను కుటుంబంలో శేషించబడినటువంటి వారు ఎవరైనా ఉన్నారా ఉపకారం చూపటానికి, మేలు చేయటానికి అనంటే మరి ఒక కుమారుడు ఉన్నాడయ్యా యోనాతానికి, మరి కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేస్తాను. అతడు ఎక్కడున్నాడని రాజుని అడగక సీబా అంటున్నాడంట, చిత్తగించుము, అతడు లోదేబారిలో అమ్మయేలు కుమారుడకు మాకీరి ఇంట ఉన్నాడని రాజుతో అన్నెను. సీబా అంటున్నాడంట, చిత్తగించుమయ్యా, యోనాతానికి ఒక కుమారుడు ఉన్నాడయ్యా, ఆ కుమారుడు లోదేబారులో ఉన్నాడు, మాకీరు ఇంట ఉన్నాడయ్యా అని చెప్పాడంట. మరి చెప్పినప్పుడు దావీదు అంటున్నాడు, రాజుగారు అంటున్నాడంట, అప్పుడు 5వ వచనంలో అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదేబారులో నున్న అమ్మయేలు కుమారుడగు మాకీరు ఇంట నుండి అతన్ని రప్పించెను. మరి లోదేబారికి పంపించి దావీదు యోనాతాను కుమారుణ్ణి రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు అంటున్నాడంట, మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు, చిత్తమో నీ దాసుడనే ఉన్నాను. అందుకు దావీదు, నువ్వు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను ఉపకారము చూపి నీ పితృడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవీయగా, అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నువ్వు దయచూపుటకు నీ దాసుడకు నేను ఎంతటి వాడను అనను. ఇక్కడ దావీదు ఆ లోదేబారులో ఉన్నటువంటి మెఫీబోషెతుని తీసుకొని రావటం చూస్తున్నాం. దావీదు దగ్గరికి వచ్చినప్పుడు నమస్కారం చేస్తున్నాడు, చిత్తము అయ్యా నీ దాసుడిని అని చెప్పి అన్నప్పుడు, అయ్యా మెఫీబోషెతు నువ్వు ఇక్కడే ఉండాలి, నీ తండ్రి ఆస్తి అంతా మరలా నీకు ఇప్పిస్తానయ్యా, నువ్వు నా బల్ల యొద్దనే ఉండాలి, సదాకాలం, ఒక్కరోజు కాదు సదాకాలము నా ఇంట నా బల్ల యొద్ద నువ్వు భోజనము చేయటానికి నువ్వు కూర్చోవాలి, నువ్వు ఉండాలి, నా ఇక్కడే ఉండాలి, నీకు కావలసిన నీ ఆస్తి అంతా నేను ఇప్పిస్తానయ్యా, నీకు మేలు చేస్తాను అని చెప్పి మెఫీబోషెతునికి చెప్తూ ఉంటాడు. మెఫీబోషెతుకి చెప్పినప్పుడు ఆ కుమారుడు అంటాడంట, చిత్తమ్మ నాయన, నేను చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నువ్వు దయచూపుటకు నీ దాసుడకు నేను ఎంతటి వాడైనాను. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాని పిలువనంపి, సౌలునకు అతని కుటుంబమును కలిగిన సొత్తంతటిని నీ యజమానుని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను, కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుపడి చేసి నీ యజమానుని కుమారునికి భోజనమనకి ఆహారము కలిగినట్లు నువ్వు దాని పంట తేవలెను. నీ యజమాని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దన భోజనము చేయుదునని సెలవిచ్చెను. దేవుని సన్నిధిలో పోయినదంతా తిరిగి మెఫీబోషెతుకి ఇప్పించమని చెప్పి సీబాకు చెప్తూ ఉంటాడు. సీబాకు చెప్పినప్పుడు నేను మొత్తం తీసుకొని వచ్చాను, తన భోజనం చేయటానికి ఆహార నిమిత్తమే మరి ఆ పంటని తీసుకొని మరి మెఫీబోషెతుకి ఇవ్వండి. మెఫీబోషెతు ఎటువంటి వాడంటే 2 కాళ్ళు లేనటువంటి వాడు, యోనాతాను కుమారుడు 2 కాళ్ళు లేనటువంటి వాడు, అవిటివాడు. అయితే అవిటివాడిని కనుగొన్నాడు దావీదు. కనుగొని తన రాజ్యములోనికి తనున్నటువంటి స్థానంలోనికి తీసుకొని రావాలని లోదేబారులో ఉండకుండా మెఫీబోషెతు యోనాతానును బట్టి తన దగ్గర ఉండాలని చెప్పి యోనాతాను చేసిన ఉపకారానికి మరలా ప్రత్యుపకారం చేస్తూ ఉన్నాడు, మేలు చేస్తూ ఉన్నాడు. తన కుమారుడికి మరి సౌలు యోనాతాను విడిచి వెళ్ళిన ఆస్తంతా తనకి అప్పగించాడు, తీసుకొని వచ్చాడు. మరి తను సమృద్ధి కలిగినటువంటి వాడిగా అవిటివాడిగా కాకుండా తన బల్ల యొద్ద కూర్చొని మరి తనతో పాటు కూర్చొని గొప్ప భాగ్యాన్ని దావీదు కలగ చేశాడు. ఇది మనం కూడా ఆత్మీయంగా చూసుకున్నట్లయితే దేవుడు మనల్ని కూడా మరి రక్షించాడు. మరి దేవుని సన్నిధిలో మన కోసం దేవుడు ఈ లోకంలోనికి వచ్చి ప్రాణం పెట్టాడు. పాపులమై ఉండగానే మన కొరకు
మన పరమ తండ్రి చనిపోయాడు. మనము కూడా ఆయనతో పాటు ఉండాలి, నిత్యరాజ్యములో ఉండాలని, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ మనం ఉండాలని ఆయన మనం వెతికి రక్షించాడు. వెతికి కనుగొన్నాడు. లోదేబారి లాంటి పాపములో ఉన్న మనల్ని, మన పరిస్థితిని, పాపములో పడిపోయిన మన స్థితిగతులని, నిత్య నరకానికి దగ్గరవుతున్న మన జీవితాలకి మనిషి కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చాడండి. లూకా సువార్త 19:10 మనం చూసినట్లయితే, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు. నశించిపోతున్న మన జీవితాలని మొఫేబోషెత్ లాంటి మరి ఆ జీవితం లోదేబారులో ఉన్నట్లుగా మనము కూడా మరి అవిటి వారంగా, అంగవైకల్యం కలిగినటువంటి వారంగా, పాపలంగా పడిపోయినటువంటి పరిస్థితిలో, చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనల్ని బ్రతికించాడండి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, విడిచిపెట్టలేదు. ఆయన ప్రాణత్యాగాన్ని మన కొరకు, మరి ఆఖరి రక్త పట్టు వరకు ఆయన రక్తాన్ని మన కోసము ధారపోసాడు. దేవుని సన్నిధిలో ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. నీ వారు నేను జ్ఞాపకం చేసుకోవటం లేదేమో, నీ దగ్గర మేలు పొందుకొని తిరిగి మేలు చేయలేకపోతున్నారేమో, నీ ప్రేమను చులకన చేసుకుంటూ ఉన్నారేమో, అనేక రీతిలుగా నిన్ను మరి విడిచి వెళ్ళినటువంటి వారుగా ఉన్నారేమో. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను కనుగొంటూ ఉన్నాడు, నిన్ను వెతికి రక్షించాడు. కాబట్టి నువ్వు ఇక లోదేబారిలో లాంటి పాపములో నువ్వు ఉండకుండా మొఫీబోషెత్ లాగా దావీదు దగ్గరికి ఎలాగైతే వచ్చాడో మనము కూడా పాపాన్ని విడిచిపెట్టి, పాప స్థితిని విడిచిపెట్టి, మనం కలిగి ఉన్న పరిస్థితిని విడిచిపెట్టి, అవిధేయతను, అపవిత్రతను విడిచిపెట్టి దేవుని దగ్గర కూర్చునే వారంగా, దేవుని యొద్దకు వచ్చే వారంగా మనం ఉండాలి. దావీదు కంటే గొప్పవాడు మన పరమ తండ్రి మన దగ్గరికి వచ్చి ఆయన హృదయం అనే తలుపు నొద్ద నుండి తట్టుచున్నాడండి. దేవుని సన్నిధిలో మరి ప్రకటన గ్రంథములో మనం చూసుకున్నట్లయితే అక్కడ రాయబడి ఉన్నది కదా, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనములో మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదిగో నేను తలుపు నొద్ద నుండి నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండిన ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు నిచ్చేదను. దేవుని వాక్యం సెలవిస్తుంది. హృదయం అనే తలుపు నొద్ద నుండి తట్టుచున్నాడంట. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల మరి వారితో నేను, నాతో వారు నివాసము చేస్తారు. నివాసం చేయటమే కాదు, భోజనము నిత్యము చేస్తా, నాతో నేనుండు స్థలంలో వారిని తీసుకొని వెళ్తాను. కాబట్టి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి, మత్తయి సువార్త 11:8 ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను, నెమ్మదిని కలుగ చేస్తాను. పాప భారముతో ఉన్నటువంటి ప్రతి బిడ్డని దేవుడు పిలుస్తున్నాడు. ప్రతి ఒక్కరిని, ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా దేవుడు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. ప్రయాసముతో, భారముతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీకు విశ్రాంతిని కలగ చేస్తాను, నెమ్మదిని కలగ చేస్తాను, దీవెనని అనుగ్రహిస్తాను, ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాను, నిత్య జీవాన్ని ఇస్తానని దేవుడు పిలుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, వేకుజామున ఈ మాటలు వింటున్నా నీవు ఏ పాపములో పడిపోయి దేవునికి దూరం అయిపోయావేమో, మరి ఏ స్థితిలో మరి నువ్వు ఇంకా యేసయ్యని కనుగొనకుండా ఒక నామకార్థ స్థితిలో ఒక నాస్తికుడుగా ఉంటున్నావేమో దేవుడు పిలుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కృంగిపోయిన పరిస్థితిలో, మరి బలహీన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో, మేలు చేసి నాకెవరు మేలు చేయటం లేదు, నన్ను ఎవరు కనుగొనలేదని బాధపడుతున్నావేమో, ఈ వేకుజామున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, కృంగిపోయిన నీతోనే దేవుడు నిన్ను లేపబడాలని, లేవనెత్తాలని, నిన్ను ఆశీర్వదించాలని, తనతో పాటు నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరు కోరుకోరండి. తనతో భాగముగా, సమరూపముగా, సమానముగా ఉండటానికి ఎవరు ఇష్టపడరు. నీకంటే ఒక స్థితిలో నేను హెచ్చింపు జీవితాన్ని కలిగి ఉండాలని మనుషుల స్వభావం ఉంటది, కానీ దేవుడైతే తనతో పాటు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ ఉదయకాల వేళలో వేకుజామున దేవుని సన్నిధిని మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దావీదు ఉపకార బుద్ధి కలిగినటువంటి వాడు. దావీదు మొఫీబోషెత్ విషయములో మరి యోనాతానును బట్టి తనకి మేలు చేశాడు. 2 కాళ్ళు లేకపోయినా మరి తన రాజ్యంలోనికి, తన ఇంటిలోనికి, తనుండు స్థలంలోనికి తీసుకొని వచ్చిన రీతిగా దేవుడు మనల్ని కూడా మన పరమ తండ్రి అనేక లోపాలున్నా, అనేక అవిధేయతలున్నా వాటన్నింటిని తీసివేసి, వాటన్నింటిని కడిగివేసి ఆయనతో పాటు ఆయన బిడ్డలుగా చేర్చుకుంటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. పాపాలని క్షమించే దేవుడు, పాప భారాన్ని తీసివేసే దేవుడు. ఇది నాన్న పాప భారమే కాదండి, ఏదైతే నువ్వు భారముగా నీకు అనిపిస్తుందో, ప్రయాసపడుతూ ఉన్నావేమో,
అయితే దేవుడు పిలుస్తున్నాడు, విశ్రాంతిని కలుగ చేస్తా, నెమ్మదిని. నేను దీన మనసు కలవాడను, సాత్వికుడును, నా దగ్గరకు వచ్చి మీరు నేర్చుకునండి, నా కాడి సులువుగా ఉన్నది, మరి తేలికగా ఉన్నది, కాబట్టి నా దగ్గర నేర్చుకోండి అని ప్రయాసపడుతున్న ప్రతి బిడ్డను మరి పిలుస్తూ ఉన్నాడు ప్రభు అయిన యేసయ్య. హృదయం అనే తలుపు నొద్ద నుండి తట్టుచూ ఉన్నాడు. పాపములో ఉన్న నీ జీవితాన్ని మార్చాలని, అపవిత్రతలో ఉన్నటువంటి నీ జీవితాన్ని, నీ స్థితిగతులు మార్చాలని నీ కుటుంబాన్ని పిలుస్తున్నాడు, సంఘాన్ని పిలుస్తున్నాడు, వ్యక్తిగతంగా వ్యక్తిని పిలుస్తున్నాడు. ప్రతి ఒక్కరిని విడిచిపెట్టకుండా అందరిని మారు మనసు పొందవాలని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. వేకుజామున మరి దావీదుకు వలె ఉపకార బుద్ధి కలిగి ఇతరులకి ఉపకారం పొందుకొని మర్చిపోకుండా మేలు చేసే వ్యక్తిగా నువ్వు మారాలి. మెఫీబోషెత్తుకి ఇచ్చినటువంటి ఆ స్థానాన్ని గుర్తుంచుకొని దేవుని బల్ల యొద్ద మనము కూడా దేవుడు చేసినటువంటి మేల్ని ప్రతి నెల ప్రతి వారం మనం బలను సమీపించే గొప్ప భాగ్యాన్ని కలిగి ఉండాలి. రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి. తద్వారా దేవుడు బలను సమీపించే గొప్ప ఆధిక్యతను, యోగ్యతను దేవుడు మనకు కలగ చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము బలను సమీపించే యోగ్యతను దేవుడు కలగ చేస్తాడు. ఆయనతో పాటు కూర్చుండే గొప్ప ధన్యతను కలగ చేస్తాడు. ఇది నాన్న మర్చిపోకుండా ఆయన వెదకి రక్షించాడండి. నిన్ను నన్ను అల్పులు అయోగ్యులమైనటువంటి మనల్ని, ఉట్టి మట్టివారమైనటువంటి మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆశీర్వదించడానికి, నిత్య రాజ్యానికి తీసుకుని వెళ్ళటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన యొద్దకు వద్దామా, వారు మనసు పొందుదామా, రక్షణ పొందుదామా, సంఘములో చేర్చబడి బలను సమీపించే గొప్ప యోగ్యతను మనము పొందుకుందామా. దేవుడు అటువంటి స్థితిని దేవుడు మనకిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడే మాట్లాడుతున్నాడు. మా స్వరము విని, నా మాట విని ఎవరైతే మరి హృదయాన్ని తెరుస్తారో వారితో నేను కూడా ఉంటాను, వారితో నిన్ను నిత్యమ నివాసం చేస్తాను, వారితో నేను భోజనం చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము పాపులమై ఉన్నామని గుర్తెరిగి ఆ పాపంలో నుంచి బయటికి రావాలి. లోదేబారు లాంటి పాపం మన జీవితాలను ఆవరించి ఉంటే, ఆ పాపంలోనూ కూరుకుపోయి ఉంటే, ఇది నాన్న మరి దావీదు వలె కనుగొని రక్షించటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అనేక మందిని రక్షించాడు. ఇంకా రక్షణ లేని వారిని దేవుడు కోరుకుంటూ పిలుస్తూ ఉన్నాడు. అనేక మందిని తన దగ్గరికి రమ్మని దినమెల్లా చేతులు చాపి యేసయ్య పిలుస్తూ ఉన్నాడు. నా దగ్గరికి రండి ప్రియ దేవుని బిడ్డ, నా దగ్గరకు వస్తే మీకు విశ్రాంతిని, నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ని, అన్ని రీతిలుగా సహాయాన్ని చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. హృదయం అనే తలుపు నొద్ద నుండి తట్టుచున్నాడు. ఆయన స్వరాన్ని విని ఆయనకి మరి నువ్వు తలుపు తీస్తావా? దేవుడు నీకు జయించిన వారికి ఆయనతో ఉండే గొప్ప భాగ్యాన్ని ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడలంగా దాసులంగా ఉండటం మనకి దేవునికి ఇష్టం కాదండి. ఎవరికో బానిసలుగా ఉండటం దేవునికి ఇష్టం కాదండి. సాతానుడికి బానిస అయిపోయి లోకంలో పడిపోయి లోకంలో జీవించటం దేవునికి ఇష్టం కాదు. కానీ నిత్యనరకానికి వెళ్ళటం దేవునికి ఇష్టం కాదు. కానీ దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలంగా, కుమారులు కుమార్తెలుగా ఉండాలని ఆయన ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. బానిసత్వపు ఆ బ్రతుకు నుండి దేవుడు బయటికి రమ్మంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో దేవుడు పిలుస్తున్నప్పుడు ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. కాబట్టి ఇదే నాన్న దేవుని సన్నిధికి నువ్వు వస్తే దేవుడు నీకు నెమ్మదిని, విశ్రాంతిని, ఆయనతో కూర్చుండే గొప్ప భాగ్యాన్ని, ఆయనతో కలిసి భోజనం చేసే గొప్ప ఆధిక్యతని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆయన పరమ తండ్రి, ఆయన పరిశుద్ధుడు, ఆయన జీవం కలిగిన దేవుడు, సజీవుడు అయినప్పటికీ ఉట్టి మట్టి వారమైన పాపులమైన దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. మన కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన కోసమే ఆయన ఈ లోకంలోనికి వచ్చి ప్రాణత్యాగాన్ని మన కోసం చేసి ఉన్నాడు. ఎవరు చూపని ప్రేమను, ఎవరు చేయలేని త్యాగమును దేవుడు మన కొరకు చేసి ఉన్నాడు. తద్వారా దేవుని సన్నిధిలో ఉపకార బుద్ధి కలిగినటువంటి వారంగా, దేవుడు చేసినటువంటి మేలుకు ప్రతిగా దేవుణ్ణి నమ్ముకునే వారంగా, దేవుణ్ణి ఆశ్రయించే వారంగా, దేవుని సన్నిధిలో ఆయన దగ్గర కూర్చొనే స్థితిని మనము, ఆయనతో సహవాసం చేసే గొప్ప ఆధిక్యతను మనము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ప్రతిదినము దేవుడు చేసిన ఆ మేలుని జ్ఞాపకం చేసుకుంటూ, దేవా నాకు ఇంత మేలు చేసావయ్యా, నేను నశించిపోకుండా
అయ్యా నేను నాశనం కాకుండా నిత్య నరకానికి వెళ్లకుండా నన్ను రక్షించావయ్యా, నా కుటుంబాన్ని రక్షించావయ్యా. అయ్యా నా తండ్రి ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు నేను ఎంతటి వాడినయ్యా. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకుంటానికి దావీదు అంటాడు కదా, నన్ను జ్ఞాపకం చేసుకుంటానికి నేను ఎంతటి వాడినయ్యా. అయ్యా పురుగు వంటి వాడినయ్యా, అయ్యా ఉట్టివాడినయ్యా, మట్టివాడినయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకున్నావని దావీదు ఉపకార బుద్ధి కాబట్టి తిరిగి మరలా ఉపకారం చేయటానికి యోనాతాను కుమారుని కనుగొన్నాడు. అలాగే దేవుడు మనల్ని కనుగొన్నాడు. మనము కూడా మరలా దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి మనసును కలగ చేసుకునే వారంగా ఉండాలి. అంత్య దినాల్లో అపాయకరమైన దినాల్లో ఉంటున్న మనము కూడా రక్షణ పొంది దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలి. ఆయన స్వరం విన్నప్పుడే, వాక్యం వినబడుతున్నప్పుడే, ఈ వాక్యం కరువయ్యే దినాలు రాబోతున్నాయి. సమృద్ధిగా వినబడుతున్నప్పుడే దేవుని వాక్యాన్ని అంగీకరించి దేవుని సన్నిధిలో మనము కనబడే వారంగా ఉండాలి. కాబట్టి ఈ వాక్యం వినబడుతున్నటువంటి సమయంలో నీ మనసును మార్చుకో. ఆయన స్వరాన్ని విని హృదయాన్ని తెరవచ్చేయి. రక్షణ లేక ఇంకా ఎంతకాలం జీవిస్తూ ఉంటాం. దేవుడు నీకు మేలు చేశాడు కదా, ఆ మేలును జ్ఞాపకం చేసుకొని పాపంలో నుంచి వచ్చి ఆయనతో కలిసి ఉండాలని ఒక ఆశను కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకునే దేవుడు కాబట్టి దేవుడు ఆయన ప్రేమ కలిగిన దేవుడు అండి. దావీదు కంటే గొప్పవాడు మన ప్రభు అయిన యేసయ్య, మనల్ని రక్షించిన యేసయ్య, మనల్ని కాపాడే యేసయ్య, నిత్యరాజ్యానికి తీసుకుని వెళ్ళే యేసయ్య. కాబట్టి మన ప్రతి పాపాన్ని కడిగి వేసి మనం శుద్ధీకరించి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మరి పాపములో ఉన్న మన జీవితాలు ఆయన రక్తాన్ని కార్చి, యవన రక్తాన్ని మరి కార్చి ఆఖరక్తి బట్టు వరకు మన కోసం ఆ రక్తాన్ని చిందించాడు. మనం నశించిపోకుండా ఉండాలని లూకాసు వార్త 19:10 చదువుకున్న రీతిగా నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. నశించిపోకుండా ఉండాలని, పాపములో పడిపోకుండా అలాగే నాశనం కాకుండా ఉండాలని దేవుడు మనం రక్షించుకున్నాడు. దావీదు ఉపకార బుద్ధి కలిగిన వాడే మెఫీబోషెతుని తన దగ్గర పెట్టుకున్నాడు. తనకు కలిగిన సమస్తాన్ని అప్పగించాడు. దేవుడు మనకు కూడా మనం పోగొట్టుకున్నది మనకు అప్పగించాలంటే ఒక రాజ్యములో, ఒక స్థితి, ఒక హోదాలో మనం పోగొట్టుకున్నది సమస్తము మనకు రావాలని అంటే లోదేబారు లాంటి ఆ పాపాన్ని మనం కూడా విడిచిపెట్టి దేవుని సన్నిధికి, ఆయన పాదాల దగ్గరికి నమస్కరించే వారంగా, ఆయన దగ్గరికి మనం వచ్చే వారంగా, ఆయన ఎదుటి సాగిలి పడేవారంగా, ఆయనకు మొక్కే వారంగా, ఆయన ఆరాధించే వారంగా, ఆయన గణపరిచే వారంగా, ఆయన మహింపరిచే వారంగా ఉంటే దేవుడు కోల్పోయిన సమస్తాన్ని దేవుడు అనుగ్రహించే దేవుడు. దావీదు ఏ రీతికైతే తీసుకొని వచ్చి మెఫీబోషెతుకి ఇచ్చాడో దేవుడు మనకు కూడా అనుగ్రహించే దేవుడు. నువ్వున్న స్థితిలో, నువ్వున్న ఇంటిలో, నువ్వున్న సంఘంలో, నువ్వున్న పరిస్థితిలో, నువ్వున్న స్థితిలోనే దేవుణ్ణి ఆరాధించు, గణపరచు. ఆయన చేసిన మేలుకు ప్రతిగా, ఆయన చేసి చూపినటువంటి ప్రేమకు బదులుగా మరలా నువ్వు ప్రేమిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు, జ్ఞాపకం చేసుకునే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, ఈ దినాన దేవుడు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయి ఉండగా దేవుడు నిన్ను బ్రతికించాడు. నీ నిచ్చినటువంటి ఆ దేవుని సన్నిధిలో ఆ బ్రతుకు ఇంకా బ్రతికినంత కాలము దేవుని కృతజ్ఞత కలిగి ఉపకార బుద్ధిని దావీదుకు వాళ్ళే మనం కూడా చూపించే వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఈ దినాన అటువంటి బుద్ధిని మనము కలిగినటువంటి, సుబుద్ధి కలిగినటువంటి వారంగా, ఉపకార బుద్ధి కలిగినటువంటి వారంగా దేవుని సన్నిధిలో దావీదుకు వలె అటువంటి బుద్ధిని మనం కూడా కలిగి మంచి బుద్ధితో, మరి మంచి హృదయాలతో, స్వచ్ఛమైన హృదయాలతో, హృదయశుద్ధి కలిగినటువంటి వారంగా దేవుణ్ణి ఆరాధిస్తూ గణపరుస్తూ ఆయన దగ్గర నివాసాలను ఏర్పాటు చేసుకుందాం. ఆయనతో పాటు కలిసి ఉండే గొప్ప ధన్యతను, నిత్యరాజ్యాన్ని మనం పొందుకుందాం. ఆ రీతిగా పొందుకున్నట్లుగా ఈ చిన్ని మాటలు మన హృదయంలో ఫలింప చేయునుగాక. ఆమేన్. దేవుని సన్నిధిలో చిన్ని ప్రార్థన చేసుకుందాం. దేవా, కృప కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, నిన్న తండ్రి ప్రభా, పాపములో, లోకములో పడిపోయిన నా జీవితాలను జ్ఞాపకం చేసుకున్నావయ్యా. నన్ను ఆశీర్వదించావు నాయన. నన్ను జ్ఞాపకం చేసుకుని అయా నాయన తండ్రి ప్రభా, నీ సన్నిధిలో ఉండే అర్హతను, యోగ్యతను కోల్పోయినప్పటికీ, పాపము ద్వారా, అపవిత్రత ద్వారా అయా నేను కోల్పోయినప్పటికీ నా కొరకు నీ ప్రాణం పెట్టి ఈ లోకంలోనికి వచ్చి ప్రాణం పెట్టి నన్ను విడిపించావు, నన్ను రక్షించావు అయా. నశించిపోతున్న నన్ను వెదకి రక్షించావు నాయన. నీ దగ్గర ఉండే గొప్ప మంచి బుద్ధిని నాకు కలగచేయ, నిత్యము నిన్ను ఆరాధించే గొప్ప స్థితిలో నన్ను తీసుకుని వెళ్ళయ్యా. దావీదు ఉపకార బుద్ధి కలిగిన వాడుగా ఉన్నాడయ్యా. దావీదు సుబుద్ధి కలిగిన వాడుగా ఉన్నాడయ్యా. దావీదు అందరికి అనుకూలుడుగా ఉన్నాడు నాయన.
అటువంటి కృపను మాకు దయచేయండి అయ్యా. దావీదుకి ఇచ్చిన మంచి బుద్ధిని మాకు కలుగచేయండి, సుబుద్ధిని మాకు కలుగచేయండి. అందరికీ ప్రభువా నాయన మేము అనుకూలంగా ఉండే గొప్ప భాగ్యాన్ని దయచేయండి. దావీదుకి మీరు తోడుగా ఉన్నారయ్యా, అందుకే ఎక్కడికి వెళ్ళినా తనని వర్ధిల్ల చేశారు, అన్ని రీతిలుగా సహాయాన్ని కలుగచేశారు, యుద్ధాలలో అనేక జయాలను కలుగచేశారు నాయన. ప్రాణాపాయ పరిస్థితిలో నుంచి కూడా దావీదుని తప్పించారు నాయన. జీవాధిపతి, జీవము కలిగిన మా తండ్రి, దావీదు మీకు హృదయానుసారుడు నాయన. మేము కూడా హృదయానుసారులయ్యే భాగ్యాన్ని దయచేయండి. మాకు మేలు చేసిన వారిని మరొక జ్ఞాపకం ఉంచుకునే వారుగా సహాయం చేయండి. మాకు మేలు చేయవారు మీరే ఉన్నారు ప్రభా, మీరే మాకు మేలు చేసేది ప్రభా. పాపములో, వ్యసనాల్లో అవిటివారుగా ఉన్న మా జీవితాలని నీ దగ్గర కూర్చున్న గొప్ప స్థితిని, స్థాయిని మీరు మాకు కలగ చేశారు అయా. ఉట్టివారం మట్టివారమైన ప్రభా, ఎన్నిక లేని వారమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదిస్తూ వచ్చిన దేవుడివి తండ్రి, మీకు స్తోత్రములయ్యా. గొప్ప దేవుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. జీవాధిపతి, జీవము కలిగిన మా తండ్రి, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. కృప కలిగిన మా దేవుడివి, గొప్ప దేవుడివి, ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్తవి తండ్రి, మీకు స్తోత్రములయ్యా. ఇది నాన్న ప్రభా, ఎంతమంది అయితే నీ మాటలు విన్నారు వారి హృదయాలు మీరు కార్యం జరిగించండి నాయన. వారు ఉన్న పడిపోయిన స్థితిలో నుంచి మీరు లేవనెత్తండి, తీసుకుని రండి, హక్కున చేర్చుకునండి, ఆశీర్వదించండి. ఏవైతే పోగొట్టుకున్నారో నాయన, మొఫీబోషెతుకి అందించిన రీతిగా ప్రభా ఆ బిడ్డలు తిరిగి మరలా పొందుకున్నట్లుగా నీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నానయ్యా. జీవము కలిగిన మా తండ్రి, ఏ బిడ్డలు ఏ కన్నీటి మయములో అయా నా తండ్రి ప్రభా ఏ రీతిగా కృంగిపోయిన పరిస్థితుల్లో, బలహీన పరిస్థితిలో ఉన్నారో నాయన, అటువంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని లేవనెత్తండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా, సహాయం చేయండి అయ్యా. లైవ్ ద్వారా ప్రభు వేకుజామున ఎంతమంది బిడ్డలు లైవ్ లో ఏకీపిస్తున్నారు, వారందరికీ ప్రభు మీ మేలుని కలగచేయండి. పోగొట్టుకున్న వాటన్నిటిని మరలా పూర్వవైభవాన్ని తీసుకుని రండి నాయన. ఆ బిడ్డలను దీవించండి, నిండాలుగా వర్ధిల్లే చేయండి. విత్తనం ఆకులు బిడ్డల హృదయాలు నురింతలుగా నీరు కట్టి ఫలింప చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. రక్షణ లేకపోతే రక్షణను అనుగ్రహించండి. నీ బల్లకి నాయన దూరం అవుతుంటే బల్లకి నాయన దగ్గర చేయండి, ఆశీర్వదించండి అయ్యా. మీ సన్నిధిలో ఎదిగి ఫలించే వారికి నిత్యముని నీ యొద్ద, నీ బల్ల యొద్దనే ప్రభు ఉండి జీవించినట్లుగా నీ కృపతో ప్రియబిడ్డల్ని జ్ఞాపకము చేసుకొని మరలా లేవనెత్తమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. గొప్ప దేవుడా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా కొద్ది నిమిషాలు ప్రార్థిస్తుండగా ప్రార్థనాత్మను మీరు కలగచేయండి. మాతో మీరు ఉండండి, మాట్లాడండి ప్రభా. నా తండ్రి, ఏ కష్టంలో ఏ నష్టంలో ఉండి ప్రార్థన అవసరతలు కలిగి ఉన్నారు అటువంటి బిడ్డలందరికీ నాయన మీ జవాబుని మీరు అనుగ్రహించండి. ఈ ప్రార్థనలు, విజ్ఞాపనలు మీరు ఆలకించి బిడ్డలకు జవాబులను దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. గొప్ప దేవుడా, మీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. నమ్మదగిన దేవుడివి, నమ్ముకున్నదగిన సహాయకుడివి, మా కొరకు ఈ లోకంలోనికి వచ్చిన దేవుడి, ప్రాణాన్ని అర్పించిన దేవుడు, ప్రాణత్యాగమును చేసిన దేవుడు, ఎవరు చూపని ప్రేమను, ఎవరు చేయని త్యాగమును మేడలో చూపించిన దేవుడివి తండ్రి, మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు అయినా. నమ్మకమైన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైనా దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైనా దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, నా భారము మోసి బాసటగా నిలచి ఆదరించితివి, ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి
స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే. ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే. ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నా ప్రతిక్షణమున నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడల చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడల చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చెక్కుకొంటివి, నాకేమి కొదువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఏ తెగులను సమీపించనీయకుండా దేవుడు నిన్ను రక్షించే దేవుడు, అపాయం రాకుండా కాపాడే దేవుడు, నీకు ఎత్తైన కోటగా అని నీకు తోడుగా ఉండే దేవుడు. కాబట్టి ఆయన స్వరం వింటున్న నీవు, ఆయన మాటల్లో వింటున్న నీవు ఆయన హృదయంలో చేర్చుకుంటే ఆయనతో నేను కూర్చుండి పెట్టుకునే దేవుడు. దావీదు ఏ రీతికైతే మెఫీబోషెతుని తన దగ్గర బల్ల యొద్ద కూర్చుండనిచ్చాడు, అటువంటి స్థితిని, గొప్ప స్థాయిని దేవుడు కలగచేసే దేవుడు. నీతో
దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయనతో నువ్వు ఉండటానికి ఇష్టపడితే దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఏ అపాయం, ఏ తెగులు రాకుండా దేవుడు నిన్ను కాపాడుతూ ఆశీర్వదిస్తూ ఉండే దేవుడు. నీ కృప తప్ప వేరొకటి ఏది లేదు. ఆయన మనసులో మనం ఉంటే చాలు, అదే మనకు ధన్యత, గొప్ప మేలు, అదే మన జీవితాలకు సమృద్ధి. కృప ద్వారా సమస్తము అనుగ్రహించబడతాయి. కృప ద్వారా రక్షణ పొందుకున్నాం, కృప ద్వారా మారుమనసు పొందుకున్నాం, కృప ద్వారా ఆయన బిడలంగా అయ్యే గొప్ప స్థితిని మనము కలగచేస్తున్న కేవలమైన కృప. ఆయన కృప లేనిదే మన జీవితాల్లో ఏమీ ఉండదు. ఆయన కృప ఉంటే చాలు, సమస్తం ఉన్నట్లే. నా కృప నీకు చాలును నీ దేవుని వాక్యం సెలవిస్తుంది. కృప ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇది నాన్న ఆయన ఇచ్చిన అనుదినము అనుగ్రహము కలగచేస్తున్న దేవుడు. ఆయుష్కాలము దేవుని సన్నిధిలో ఆయన చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ స్తుతించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థనలో ఏకీభవిస్తున్న నీవు ఏ సమస్యల్లో, ఏ ఇరుకుల్లో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, ఏ కష్ట నష్టములో ఉన్నావో, ఏ వ్యాధి బాధల్లో ఉన్నావో, ఏ రీతిగా కృంగిపోతున్నావో, నశించిపోయే పరిస్థితుల్లో ఉన్నావో, బలహీనతల్లో ఉన్నావో, దేవుని విడిచిపెట్టిన పరిస్థితుల్లో ఉన్నావో, దేవుని సన్నిధికి దూరమైన పరిస్థితుల్లో ఉన్నావో, ఏకజామున దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకో. ప్రియ దేవుని బిడ్డ, ఆరోగ్యం కోల్పోయానయ్యా, మెఫీబోషెతుకి ఇచ్చినట్లుగా నాకు మీరు దయచేయండి. కోల్పోయిన ఆరోగ్యాన్ని పొందుకున్నట్లుగా నా సహాయం ఇచ్చేయండి. కోల్పోయిన వ్యాపారం మరలాన్ని పొందుకున్నట్లుగా నా సహాయం చేయండి. కోల్పోయిన పనిపాట్ల మరలాన్ని సంపాదించుకున్నట్లుగా సహాయం చేయండి. కోల్పోయిన ఆత్మీయ స్థితిని మరలాన్ని సంపాదించుకున్నట్లుగా పరిశుద్ధత, పవిత్రతను దయచేయండి. ప్రార్థనా జీవితాన్ని, కోల్పోయిన ప్రార్థనా జీవితాన్ని మరలా సంపాదించుకున్నట్లుగా నీ కృపను చూపించండి. కోల్పోయిన పరిశుద్ధత, పవిత్రతను మరలా నేను దావీదుకు వేళ సంపాదించుకున్నట్లుగా నీ కృపను చూపించండి. దేవా స్తోత్రములు, స్తోత్రములయ్యా. జీవాధిపతి, అనుగ్రహించే దేవుడివి, కృప చూపించే దేవుడివి నాయన. కృపామేడ నాయన, ఈ వేకుజామున ప్రార్థిస్తున్న ప్రార్థనాంశాలన్నీ స్థితాంశములుగా మీరు మార్చండి. ప్రతి విజ్ఞాపన మీరు ఆలకించి జవాబులను దయచేయండి. అబ్రాహం గారి విజ్ఞాపన దాటి వెళ్ళక మేలు చేస్తున్న దేవుడివయ్యా. వేకుజాముల మమ్మల్ని దాటి వెళ్ళక, గృహాన్ని దాటి వెళ్ళక నాయన, ఈ లైవ్ని దాటి వెళ్ళక దగ్గర ఆగి ప్రభా బిడ్డల కార్యాలు మీరు జరిగించండి. ఏ ప్రార్థన సహాయం అయితే బిడ్డలు కోరుకుంటూ ఉన్నారో బిడ్డలకు సహాయాన్ని మీరు కలగచేయండి. నెమ్మదిని కలగచేయండి. దీవెన సమృద్ధిని మిగులుబడితోకున్న గొప్ప భాగ్యాన్ని ప్రియులకు దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. లైవ్ కార్యక్రమం ద్వారా అనేక మంది ఆశీర్వదించబడినట్లుగా, దీవించబడినట్లుగా నాయన మీరేమి కృపను చూపించండి తండ్రి. మీకు స్తోత్రములు, స్తోత్రములు నాయన. అల్పరాల యోగ్రాలు ఎందుకు పనికిరాని దాన్ని ప్రభానాన్ని జ్ఞాపకం చేసి ప్రార్థనాత్మను కలగచేయండి. విశ్వాసంతో ప్రార్థించి గొప్ప ధన్యతను దయచేయండి. మీరు అనేక ప్రార్థనలకు జవాబునిస్తున్నందుకు మీకు స్తోత్రములు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామే. జీవాధిపతి మీకే స్తోత్రం. వేకుజామున అనారోగ్యంతో బాధపడుచున్న బిడ్డలు మీరు ముట్టండి నాయన. పరిపూర్ణ స్వస్థత, నిండా ఆయుషారోగ్యమును దయచేయండి. మీ గాయపడిన హస్తమైన రుద్రమని మీరు మన కార్చమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. నీ మాటలో స్వస్థత, ఉమ్ములో స్వస్థత, నీ గాయములో స్వస్థత ప్రభా ఉన్నాయి నాయన. బిడ్డల్ని మీరు తాకండి, స్వస్థతని కలగచేయండి తండ్రి. స్తోత్రం. వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న ఏమైనా బిడ్డలు జ్ఞాపకం చేసుకుని, వయసు పైబడిపోయి అనేక మంది బిడ్డలు ప్రభా వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. అటువంటి బిడ్డల్ని దర్శించండి. అటువంటి బిడ్డలకు సహాయమును, మేలును దయచే. వధువులను సమకూర్చండి. ఘనమైన కార్యాన్ని మీరు జరిగించి తండ్రి మీకు స్తోత్రం. వివాహాలు అనేక సంవత్సరాలైనప్పటికీ బిడ్డలు లేక మూయబడిన గర్భాలు ఎంతమంది బిడ్డలు కలిగి ఉన్నారో నాయన. అటువంటి బిడ్డలను తల్లిదండ్రులుగా మీరు ఆశీర్వదించండి. మా పితరుల దేవుడివే మా దేవుడివి కదా నాయన. మా పితరులకి అనేక మందికి మేలు చేసావు. బిడ్డలు గల తల్లిదండ్రులుగా ఆశీర్వదించావు, దర్శించావు తండ్రి. స్తోత్రం. బిడ్డలను కూడా దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డగల తల్లిదండ్రులుగా జ్ఞాపకము చేసుకుని దీవెన కలుగ చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. గర్భిణీలు జ్ఞాపకం చేసుకుని సుఖమైన కానుకను దయచేయి. నిండా ఆయుషారోగ్యమును దయచేయి తండ్రి. స్తోత్రం. బాలింతలు జ్ఞాపకం చేసుకుని తల్లి బిడ్డల క్షేమాన్ని దయచేయండి తండ్రి. మీకే స్తోత్రం. దిక్కులేని వారిని, దరిద్రులను, అనాథని, విధవరాండుల్ని, ఆశ్రమం లేని వారిని జ్ఞాపకం చేసుకుని వారికి తోడుగా ఉంది. అప్పుల బాధలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని అప్పుల బాధ నుంచి లేవనెత్తండి అయ్యా నా తండ్రి. గృహాలు లేని వారు గృహాలు, స్థలాలు లేని వారు స్థలాలు, గృహాలు కట్టుకుంటూ మధ్యలో ఆగిపోయిన బిడ్డలు జ్ఞాపకం చేసి పూర్తిగా ఉంచబడినట్లుగా నీ కృపను చూపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. రక్షణ మారు మనసు లేని వారిని జ్ఞాపకం చేసి
రక్షణ మారమునిస్తూ మీరు అలంకరించండి. రక్షణ పొందిన బిడ్డల ఆత్మీయ స్థితిలో ఎదుగునట్లుగా నీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నామని. మహోన్నతుడ, మహిమ కలిగిన మా ప్రభువా, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. మూడుబాని జీవితాలను చిగురింపచేసే దేవుడివి, మారా అనుభవాలని మధురముగా మార్చే దేవుడివి తండ్రి, మీకే స్తోత్రం. ఏ మారా అనుభవాల్లో ఉన్నారు, అయా మూడుబాని జీవితాల్లో ఉన్నారు, అటువంటి బిడ్డలందరినీ మధురమైన స్థితిలోనికి మీరు నడిపించండి. జీవము కలిగిన మా తండ్రి, జీవాధిపతి స్తోత్రం. ప్రతి ఒక్క దైవ సేవకుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దైవ సేవకురాంటల్ని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘాలను జ్ఞాపకం చేసుకునండి. వారి పరిచర్యలు జ్ఞాపకం చేసుకునండి. వారికి ఇచ్చిన ఆత్మలను మీరు జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసాలను జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. సంఘాల చుట్టూ, కుటుంబాల చుట్టూ, పరిచర్యల చుట్టూ మీకు కాపుదలనివ్వండి. నిండారులుగా మీరు వద్దలొచ్చి ఎవరి ద్వారా ఎన్ని ఆత్మలైతే రక్షించుకోగలుగుతారు అన్ని ఆత్మలకై బిడ్డలను బలపరచండి. దైవ సేవకులను అభిషేకించండి, దీవించండి. నిండారులుగా వద్దలొచ్చేయండి తండ్రి, మీకు స్తోత్రములయ్యా. ప్రతి ఒక్క దైవ సేవకుని మీరు జ్ఞాపకం చేస్తానండి. ఏ బలహీనత, ఏ కన్నీటి మయములు, ఏ అవసరతలు, ఏ అక్కరలో, ఏ ఇరుకులో, ఏ ఇబ్బందుల్లో దైవ సేవకులు కుటుంబాలు ఉన్నాయో వేకుజామున జ్ఞాపకము చేసుకొని ఆ బాధల నుంచి, కష్టాల నుంచి, బలహీనత నుంచి విడుదల కలుగ చేసి సమృద్ధితో మీరు నింపండి, దీవించండి. నిండారులుగా వద్దలొచ్చే పరిచర్యలంతటినీ మీ కృపతో జ్ఞాపకము చేసుకుని 30ంతలుగా, 60ంతలుగా, 100ంతలుగా వారి సామర్థ్యాల్లో కొలది ప్రభావాన్ని దీవించి ఆశీర్వదించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. వేకుజామున మా సంఘాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని, మా సంఘ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి, దీవించండి. నిండాలుగా వద్దలొచ్చే సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరుని జ్ఞాపకం చేసుకుని నిండాలుగా వద్దలొచ్చండి. చేతి నిండా పనులు దయచేయండి, నిండా ఆయుషారోగ్యమును దయచేయండి, సమృద్ధిని కలిగించండి, మిగిలి పడుతున్న గొప్ప భాగ్యాన్ని దయచేయండి. నిండాలుగా మీరు వద్దలొచ్చేయండి. దేవా, మీకే స్తోత్రములు, స్తోత్రములు. సంఘ సావాసానికి దూరము కాకుండా బిడ్డలందరినీ దినదినము పురుకొల్పండి, నడిపించండి, సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. ఏ కష్టములు, నష్టములు, ఇరుకులు, ఇబ్బందుల, బాధలో, వేదనలో, కన్నిటిలో, బలహీనతలో ఉన్నారో ప్రియ బిడ్డల కుటుంబాలను మేలుకే జ్ఞాపకము చేసుకొని వాటన్నిటి నుంచి విడుదల కలిగి చేసి సమృద్ధితో, దీవెనతో, ఆశీర్వాదానికి ప్రభా బిడ్డలను జ్ఞాపకం చేసుకొని నిండాలుగా వద్దల చేయండి తండ్రి, మీకు స్తోత్రం. మేలుకే నా కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దైవ సేవకులు దీవించండి, నిండి ఆయుషారోగ్యమైన దయచేయండి. పరిచర్యలో ఎక్కడికి వెళ్తున్నా ముందు వెనుక మీరుండి నడిపించి సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. ఇచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, నిండి ఆయుషారోగ్యాలు దయచేయండి, మంచి భవిష్యత్తును దయచేయండి. నీ కృపలో ఆత్మీయ స్థితిలో ఎదిగినట్లుగా నీ కృపను చూపించండి. లోక మాయచాలలో నుంచి ప్రభా బిడ్డల్ని తప్పించి మీరు ఎక్కడి కింద భద్రపరచండి. ఏమున్నా ఏమి లేకపోయినప్పటికీ మిమ్మల్ని మాత్రమే కలిగి ఉండి నీ స్థితిలో ప్రభా వారికి ఇచ్చిన స్థితిలో నీ సన్నిధిలో ఎదుగునట్లుగా, ఫలించినట్లుగా ఆత్మీయంగా బిడ్డలను బలపరచండి, నిండాలుగా వద్దల చేయమని ప్రార్థిస్తున్నానయ్య. అల్పురాలను, అయోగ్యురాలని నన్ను జ్ఞాపకం చేసుకున్నాయన. అయ్యా నా తండ్రి, వాక్యాన్ని వివరించడమే కదా, వాక్యానుసరమైన జీవితాన్ని నాకు దయచు. దినదినము నలకొట్టుకున్నట్లుగా భ్రష్టులం కాకుండా ప్రభా నీ సన్నిధిలో మేము ఆత్మీయ స్థితిలో చెప్పిన రీతిగానే ప్రవర్తించే వారంగా, నడిచే వారంగా, నీ బిడలంగా మేము ఎదుగునట్లుగా, ఫలించినట్లుగా నీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా నా తండ్రి, కులమత భేదము లేకుండా అందరిపై మీ ప్రేమను చూపిస్తూ ఆశీర్వదిస్తున్న దేవుడివి, అన్ని రీతిలుగా సహాయము చేస్తూ నెమ్మదిని కలిగి చేస్తున్న దేవుడివి. ప్రియబిడ్డలందరినీ మీరు కృపతో జ్ఞాపకము చేసుకొని ఈ దినపు దీవెన ఆశీర్వాదాలతో మీరు నింపి బలపరిచి సహాయం చేయము. మమ్మల్ని అందరినీ కృపకే జ్ఞాపకము చేసుకొని అంతకంత కొద్దిలో చేయము. ఈ లైవ్ పరిచర్ని ప్రభా, లైవ్ కార్యక్రమాన్ని నా తండ్రి దినదినము ఆగకుండా ముందుకు వెళ్ళినట్లుగా సహాయం చేయండి. జ్ఞానమును దయచేయండి, బుద్ధి వివేకమును దయచేయండి. ఏ రీతిగా మాట్లాడాలో, ఏ రీతిగా ప్రభా ఈ బిడ్డలకు వివరించాలో అన్ని విషయాలు నా జ్ఞానాన్ని ప్రసాదించండి. జ్ఞానం కొదువుగా ఉన్నది నాయ, అజ్ఞానాన్ని ప్రభా జ్ఞానముతోనే నింపండి, బలపరచండి, సహాయం చేయండి. అయ్యా నీ సన్నిధిలో దినదినము బలహీనతను తీసివేసుకొని అయ్యా నీ బిడ్డగా ముందుకు కొనసాగినట్లుగా నీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నాం. లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డని మీరే దీవించి ఆశీర్వదించమని, పాల్గొనబోతున్న ఈ కార్యక్రమాన్ని తర్వాత వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని దీవెన ఆశీర్వాదాలు, చేసిన ప్రార్థనలకు జవాబులు, విత్తిన వాకులు వారి హృదయాల్లో నూరంతలుగా నీరు కట్టి ఫలింపచేసి అంతకంత కొద్దిలొచ్చేమి
ఇద్దరి ఆశీర్వాదాలకి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని నిండాలు గొద్దులు చేయము. మా ప్రభుని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. మరి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్న ఎడల మాకు తెలియపరచండి. మా యూట్యూబ్ ఛానల్కి మీరు మాకు పంపవలసిందిగా మా ఫోన్ నెంబర్ మీరు మాకు తెలియపరిచినట్లయితే మీ కొరకు ఏ సమస్యకైనా మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ప్రార్థన అవసరతలకై మమ్మల్ని సంప్రదించవలసిందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. ఈ లైవ్ కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే అనేక మందికి పరిచయం చేయండి. దినదినం జరుగుతున్న లైవ్ కార్యక్రమాన్ని మేము పెడుతున్నటువంటి ప్రతి వీడియోని మీరు చూడవలసిందిగా, చూసి అనేక మందికి వాటిని పరిచయం చేయవలసిందిగా, ఆత్మీయ స్థితిలో దేవుడిస్తున్నటువంటి మాటల ద్వారా మీరు ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని రక్షణ పొందాలని, ఈ కార్యక్రమాల ద్వారా, ఈ చిన్న పరిచర్య ద్వారా కొన్ని ఆత్మలైన దేవుని రాజ్యానికి మరి సిద్ధపరచాలని మాకు కోరిక ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మీరందరూ ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకొని వెళ్ళవలసిందిగా, అనేక మందికి పరిచయం చేయవలసిందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాం. ఇంతవరకు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నటువంటి వారికి, మరి మా కార్యక్రమాలన్నీ మానక చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో నిండు హృదయముతో వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.